సరిగ్గా అప్పుడు ఆ తల్లి తన కోసం, తన భర్త కోసం కొంచెం భోజనం తీసి పక్కన పెట్టుకుంది. అందరు అతిథులు వెళ్ళిపోయాక. ఆ తినబోతుంది కాస్త అతనొచ్చాడు కదా అని ఆ భోజనాన్ని తీసి అతనికి వడ్డించేసిందట. తంతిదేవుడు అలాంటి కథలు కనిపిస్తాయి చూడండి. మహాభారతం, భాగవతం వరకు వెళ్ళక్కర్లేదు. మన తరంలోనే డొక్కా సీతమ్మ గారు ఉన్నారు చూడండి. ఆ బ్రహ్మచారి రాగానే తన కోసం పెట్టుకున్న భోజనాన్ని అతనికి పెట్టేసిందట. అతను తినబోతూ ఆగి ఒక్క నిమిషం చూసి, "అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆడపెళ్లి వాళ్ళు ఏదో ఒక నగ పెట్టాలన్నారు. ఆ నగ ఎక్కడి నుంచి సంపాదించాలా అని చూస్తున్నాను. ఈ మెడలో ఒక బంగారపు నగ ఉంది గదా! అది నాకిచ్చేస్తే అప్పుడు భోజనం చేస్తాను" అనేసరికి, "సరే నాయనా అయితే తీసుకో" అని చెప్పి ఆ నగ తీసిచ్చేసింట. ఇస్తే భర్త, "ఏం పని చేస్తున్నావు నువ్వు? ఇంక నీ దగ్గర మిగిలింది నగ ఒక్కటేను. లేకపోతే బోసి మెడ ఉంటుంది నీకు. ఆ నగ కూడా ఇచ్చేస్తే ఎలాగా? నీకు కావాలి గదా!" అంటే, "నేనేం చేసుకుంటానండి నగని? ఇది ఉంటే అతనికి వివాహం అవుతుంది. ఇది ఇస్తేనే భోజనం తింటా అంటున్నాడు. ఇచ్చేయండి" అని చెప్పిందట ఆ తల్లి. చెప్పి ఇచ్చేసేసరికి అతను సుష్టుగా భోజనం చేసి లేచి నారాయణానుగ్రహ ప్రాప్తిరస్తు అని చెప్పి ఆ తల్లిని ఆశీర్వదించి వెళ్ళాడట. వెళ్ళాక ఆ తల్లి ఆకు తీసేస్తూ పీట తీసి చూసేసరికి పీట కింద ఆ నగ అలాగే ఉందట. అయ్యో! ఇతను నగ మర్చిపోయాడు ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని చూస్తే అతను ఇంక కనిపించలా. సరే అని చెప్పి ఈవిడ ఒక కుంకు తీస్తే అప్పుడు విష్ణుమూర్తి కలలో కనిపించి, "సీతమ్మ నీ ఆదరణ ఎలా ఉంటుందో చూడ్డానికి నేనే ఆ రూపంలో వచ్చాను. నిన్ను పరీక్షించడానికి ఆ నగ అని అన్నాను. నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు ఈరోజు రాత్రి నుంచి భోజనం ఎలాగా అని ఆలోచిస్తున్నావు కదా! నీకు ఏ బెంగ అక్కర్లేదు. లక్ష్మీదేవే మీ ఇంటికొస్తుంది" అని చెప్పాట నారాయణుడు కనిపించి. దాంతో ఆవిడ లేచి కూర్చొని భర్తతో చెప్తే సరే ఏదో అనుకున్నారు. సాయంత్రం వెళ్లి పొలంలో తవ్వుతూ ఉంటే పెద్ద పెద్ద బంగారు నాణేలున్న 2 బిందెలు కనిపించాయి వాళ్ళకి. వాళ్ళ పొలంలోనే. కనిపిస్తే అవి తీసుకొచ్చి మళ్ళీ అలా నిరంతరాయంగా అన్నదానం. అంతే చూడండి. ఇందాక నేను చెప్పాను గదా! అన్నదానం నుంచి భగవత్ సాక్షాత్కారానికి ఎలా వెళ్ళొచ్చు అంటే, ఇదిగో ఇలా వెళ్ళొచ్చు.